నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో శ్రీనివాసు అనే వ్యక్తి తన భార్య ఇందిరను గొడ్డలతో వణికి చంపినట్లు బాధితురాలు కుమార్తె పోలీసులు తెలిపారు. కాలనీలో ఓ అద్దె ఇంట్లో నివసిస్తున్న శ్రీనివాస్, ఇందిరల మధ్య డబ్బు కోసం తగాదాలు జరుగుతుండేవని వెల్లడించారు. భర్త జల్సాల కోసం తన డబ్బు వాడుకోవడంతో ఆగ్రహించిన ఇందిర భర్తను మందలించడంతో కోపంతో ఊగిపోయిన శ్రీనివాస్ గొడ్డలతో భార్యను హతమార్చున్నారు. చనిపోయిన భార్య శవాన్ని ఇంట్లో ఉంచి తాళం వేసిన శ్రీనివాస్ హైదరాబాద్లోని కూతురింటికి వెళ్లిపోయాడని, ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మా అమ్మని చంపింది మా నాయననే. గొడ్డలతో నరికి చంపేసిండు. మా అమ్మని 4 రోజులు అయింది. ఇంట్లోనే పెట్టి వెళ్ళిపోయిండు. ఇంట్లోనే పెట్టి నా దగ్గరికి నిన్న వచ్చిండు. మళ్ళీ నేను తీసుకొచ్చినాక మళ్ళీ పరారైపోయి మా అమ్మ అప్పటికే చచ్చిపోయింది. 4 రోజుల నుంచి ఇంట్లోనే పెట్టి తాళం వేసిండు. దగ్గరికి వచ్చిండు హైదరాబాద్కి చంపి. పైసల కోసం, నా పైసలు వాడుకున్నాడని మా అమ్మ గట్టిగా అరికేసరికి చంపేసిండు మా అమ్మని. టౌన్ నందు తూడెం ఇంద్రమ్మ తన భర్త శ్రీనివాసు చంపినట్టు వాళ్ళ కూతురు అఖిల ఫిర్యాదు ఇవ్వగా ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుంది. కేసు పూర్వాపరాలు ఏంటంటే, ఇంద్రమ్మకు మొదటగా సుధాకర్ రెడ్డి అనే ఆయనతోటి వివాహమైంది. వివాహమైనాక కూతురు పుట్టింది. కూతురు పుట్టిన తర్వాత ఇంద్రమ్మ సుధాకర్ రెడ్డి తోటి విడాకులు తీసుకొని తర్వాత ఒక 5 సంవత్సరాలకు శ్రీనివాసులు అతన్ని వివాహం చేసుకుంది. ఇతన్ని కూడా ఒక కూతురు జన్మించింది. ఆమె పేరు అఖిల. ఆమెకు 2022 సంవత్సరంలో అఖిలకు వివాహం అయింది. వాళ్ళిద్దరు భార్యాభర్తలు కూడా ఎల్బీనగర్లో నివసిస్తున్నారు. అయితే ఈ శ్రీనివాసులు, ఇంద్రమ్మ భర్త ఎవరైతే ఉన్నారో శ్రీనివాసులు, ఈ అఖిల యొక్క కొన్ని బంగారు ఆర్నమెంట్స్, అదేవిధంగా చిట్టి డబ్బులు, ఆమెకు వచ్చిన కళ్యాణ లక్ష్మి డబ్బులు కూడా తన సొంతాన్ని వాడుకొని, ఈ గోల్డ్ ఆర్నమెంట్స్ కూడా మాటుగా చేసిన ఆ డబ్బులు కూడా సొంతాన్ని వాడుకోవడంతో తరచుగా ఇంద్రమ్మకు అదేవిధంగా శ్రీనివాసుకి ఇద్దరికి గొడవలు అవుతూ ఉన్నాయి. కూతురు డబ్బులు ఎందుకు వాడుకున్నామని. ఇదే విషయంలో గొడవ పడుతూ గత 2 నెలల నుంచి ఇద్దరికి మధ్యన మనస్పర్ధలు వచ్చి గొడవ పడుతూ ఉండగా దాని ఆధారంగానే శ్రీనివాసులు ఆదివారం నాడు రాత్రి ఇంద్రమ్మను ఒక పదునైన ఆయంతో తలపై కొట్టగా ఆమె తలపలి అక్కడికి చనిపోయింది. ఆ చనిపోయిన విషయాన్ని కూడా తన కూతురుకు చెప్పకుండా, తన కూతురు అనుమానంతో రోజు ఫోన్ చేస్తున్నా కూడా దాచిపెట్టి ఆమెను శవాన్ని ఇంట్లోనే పెట్టి తాళం వేసి ఎల్బీనగర్ తన కూతురు వద్దకు వెళ్ళిండు. అక్కడ పోయిన తర్వాత కూతురు నిలదీయగా అక్కడ కూడా సరిగా సమాధానం చెప్పకపోవడంతో రాత్రి తన తండ్రితో పాటు ఇక్కడ తీసుకొని రాగా ఇంటి దగ్గరకు వచ్చినాక శ్రీనివాస్ పారిపోయాడు. తర్వాత కూతురు అఖిల డోర్ ఓపెన్ చేస్తే తన తల్లి ఇంట్లో శవమై పడి ఉన్నది. అట్టి విధానంగా మాకు ఫిర్యాదు ఇస్తే దాని మీద కేసు కట్టి దర్యాప్తు చేయడం జరుగుతుంది.